సో ఫస్ట్ ఈ ఎక్స్పెరిమెంట్ చేయాలంటే మనకి 12 volts -12 volts సప్లై కాకుండా ఎక్స్ట్రాగా బ్రెడ్ బోర్డ్ సిస్టమ్ నుంచి P0, B1, B2, B3 అని కాన్స్టెంట్ సప్లైస్ అనేవి తీసుకోవాలి. ఇవే మన ఇన్పుట్స్. ఇక్కడ బైనరీ కాంబినేషన్స్ ఇస్తే మనకి అనలాగస్ వాల్యూలోకి చేంజెస్ ఇస్తుంది ఆర్ టు ఆర్ ల్యాడర్. సో ఇప్పుడు ఇవి ఎట్లా చెక్ చేసుకోవాలి అంటే మల్టీమీటర్ యూజ్ చేసి బ్రెడ్ బోర్డ్ సిస్టంలో మల్టీమీటర్ నెగిటివ్ని గ్రౌండ్కి కనెక్ట్ చేసి తర్వాత పాజిటివ్ అనేది ఇక్కడ ఉన్న ఇన్పుట్స్కి కనెక్ట్ చేసేయాలి. ఇక్కడ ఇన్పుట్స్కి కనెక్ట్ చేసినప్పుడు అక్కడ మల్టీమీటర్లో 5 volts చూపిస్తే ఇవన్నీ పనిచేస్తున్నట్టు, లేకపోతే లేదు. సో ఫస్ట్ సర్క్యూట్ అనేది డిజైన్ చేద్దాం. ఇక్కడ ఐసీ పెట్టుకున్న తర్వాత ఐసీ సెకండ్ పిన్ నుంచి 6th పిన్కి 2 kilo ohms ఉంది. ఫస్ట్ అది ఇస్తున్నా. సెకండ్ పిన్ నుంచి 2 kilo ohms అనేది మనం పక్కకు పెట్టుకోవాలి, ఎందుకంటే అక్కడ నుంచి కాన్స్టెంట్ సప్లై అనేది వస్తుంది. నేను సప్లై ఇచ్చేవన్నీ పైకి ఇస్తున్నా, అక్కడ నుంచి సప్లై ఇస్తున్నా. తర్వాత ఇక్కడ 2 kilo ohms నుంచి 1 kilo ohm అనేది సిరీస్గా కనెక్ట్ అయింది. సో 1 kilo ohm అనేది మళ్ళీ సైడ్కి ఇస్తాం. సేమ్ మళ్ళీ 1 kilo ohm నుంచి 2 kilo ohm అనేది మళ్ళీ ఇక్కడికే ఇస్తాను. ఇక్కడ నుంచి కాన్స్టెంట్ సప్లై అనేది ఇస్తాం. అట్లే ఇక్కడ లాస్ట్ వరకు రిపీట్ చేయాలి. సో టోటల్ ఇక్కడ 4 సప్లైస్ ఉన్నాయి కాబట్టి 2 kilo ohms అనేవి నేను పైకి ఇచ్చా. ఇక్కడంతా B0, B1, B2, B3 సప్లైస్ ఇచ్చేస్తాను. ఇంకా తర్వాత ఇక్కడ 2 kilo ohms అనేది గ్రౌండ్కి ఉంది. సో ఈ 1 kilo ohm 1 end నుంచి 2 kilo ohms అనేది మనం గ్రౌండ్కి ఇస్తాం. ఇక్కడికి ఇప్పుడు రెసిస్టర్స్ అన్నీ కంప్లీట్ అయ్యాయి. తర్వాత సప్లైస్ ఇవ్వాలి. నెక్స్ట్ సప్లైస్ ఇవ్వాలి. ఇక్కడ సప్లైస్ పాజిటివ్ 12 అనేది 7th పిన్కి ఇవ్వాలి, అంటే పాజిటివ్ టెర్మినల్ 7th పిన్కి. తర్వాత నెగిటివ్ టెర్మినల్ మనం గ్రౌండ్కి ఇస్తాం. అప్పుడు అక్కడ పాజిటివ్ 12 సప్లై వస్తుంది. తర్వాత నెగిటివ్ సప్లై కోసం మనము నెగిటివ్ టెర్మినల్ అనేది ఇక్కడ 4th పిన్కి ఇవ్వాలి అండ్ పాజిటివ్ అనేది గ్రౌండ్కి ఇవ్వాలి. అప్పుడు నెగిటివ్ 12 అనేది వస్తుంది. తర్వాత ఇక్కడ కాన్స్టెంట్ 5 volts సప్లై ఇవ్వాలి. మనం ప్యాచ్ కార్డ్స్ యూజ్ చేసి దానికి సప్లై ఇస్తాం. సో ఇది B3, B2, B1, B0. ఇది ఆన్ చేస్తే అప్పుడు లాజిక్ 1 ఉన్నట్టు, ఒకవేళ ఆఫ్ చేస్తే లాజిక్ 0 ఉన్నట్టు. B0 అనేది లాస్ట్ 2 kilo ohms దగ్గర ఉంది. సో ఇక్కడ B0 అనేది ప్లేస్ చేయాలి. నెక్స్ట్ సేమ్ P1, నెక్స్ట్ B2, నెక్స్ట్ B3. ఇప్పుడు కాన్స్టెంట్ వోల్ట్ సప్లైస్ అన్నీ అయిపోయి వాటి అన్నిటికీ కామన్గా ఒక గ్రౌండ్ ఉంది కాబట్టి ఇక్కడ ఈ గ్రౌండ్స్ యూజ్ చేసి మనం ఒక కామన్గా గ్రౌండ్ అనేది ప్లేస్ చేయాలి. నెక్స్ట్ అవుట్పుట్ చూడడానికి మనం మల్టీమీటర్ యూజ్ చేయాలి. మల్టీమీటర్ వోల్ట్స్ అనేది 20లో పెట్టుకోవాలి. దీని పాజిటివ్ వచ్చేసి 6కి ఇస్తాం, నెగిటివ్ వచ్చేసి గ్రౌండ్కి ఇస్తాం. మల్టీమీటర్ పాజిటివ్ 6కి, నెగిటివ్ వచ్చేసి గ్రౌండ్కి. ఇప్పుడు సప్లైస్ అన్నీ ఇచ్చేసాం. ఇంకా సర్క్యూట్ అంతా కంప్లీట్గా ఉంది. ఇప్పుడు ఇక లాస్ట్లో ఏం చేయాలి అంటే ఆ ఇన్పుట్స్ పెట్టుకుంటాం కదా B3, B2, B1, B0 అనేవి. ఇక్కడ కాంబినేషన్స్ని బట్టి వాటిని ఆన్ ఆర్ ఆఫ్ చేస్తూ ఉంటే మనకు మల్టీమీటర్లు అనేవి వాల్యూస్ చూపిస్తూ ఉంటాయి అంతే. సో పవర్ ఇష్యూ ఉండడం వల్ల అది చూపించలేకపోయాము, కానీ మెథడ్ అయితే ఇంత.